కొత్త నియామకానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. అధ్యక్ష రేసులో ఉన్న నేతలు ఎవరు? కొత్త అధ్యక్షుడి నియామకం వడపోత ఎలా చేశారు? కమలం పార్టీ రథసారథి ఎవరు? ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొత్తం మీద చూసుకున్నట్టే ఇద్దరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి నిజామాబాద్ ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించినట్టు. జూలై 1వ తారీఖున దాదాపు అధ్యక్షుడు పదవి అనేది ఎవరికి వరించబోతుంది అనేది ఫుల్ క్లారిటీగా రాబోతున్నది. ఒకసారి కనుక చూసుకుని ఉంటే అధ్యక్షుల పదవి కొరకు చాలా మంది రేసులో ఉన్నప్పటికీ ఆశావాహులు, అదేవిధంగా మెదక్ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు, అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీ అయినటువంటి డికే అరుణ మహిళ విభాగం నుంచి కూడా ఆమె అధ్యక్ష పదవి ఆశించినప్పటికీ చివరిగా ఎట్టకేలకు ఇద్దరు పేర్లను పరిశీలించి వీరిద్దరు పేరును నామినేషన్ చేయడం జరిగింది. నిజామాబాద్ ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ పేరును దాదాపు ఖరారైనట్టు మనకు తెలుస్తుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. 6 నెలలుగా సాగిన కాలయాపన తర్వాత అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే 3 ఏళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో పార్టీ బలోపేతమే టార్గెట్ గా కొత్త చీఫ్ ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న బలమైన నాయకుడి చేతికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పుష్కళంగా ఉన్న నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు చెబుతున్నారు. సామాజిక వర్గ సమీకరణలను సైతం దీనికి ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారసుడిని పార్టీ ఎంపిక చేయటానికి ఉంది. దీనికోసం సీనియర్ నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు మహిళను పార్టీ అధ్యక్షురాలుగా చేయాలనుకుంటే మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డికే అరుణకు ఆ అవకాశం దక్కుతుందని సమాచారం. రామచంద్రరావుతో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ పదవి కోసం ఫ్రంట్ రన్నర్లుగా నిలిచారు. కొత్తగా తెలంగాణకు కొత్త చీఫ్ గా ఎవరిని నియమిస్తారనేది జూలై 1వ తేదీన తేలిపోనుంది. ఈయనే వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీజేపీ రూలింగ్ వస్తే ఆయనకి సీఎం దక్కినా దక్కొచ్చని అంటున్నారు. తెలంగాణ కమలం పార్టీ రథసారథి పగ్గాలు ఎవరిని వరిస్తాయో చూడాలి. మరి రాబోయే రోజులలో బీజేపీ అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే బీజేపీ అధికారంలో రావాలని పనిచేస్తారో వాళ్ళకి అధ్యక్ష పదవి కట్టబెడతారని ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఈ ఇద్దరిలో ఎవరికి అధ్యక్ష పదవి వస్తుంది, తెలంగాణ రాజకీయాల్లో ఎవరు మలుపు తిప్పబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా ఇంట్రెస్టింగ్ గా మారిన పరిస్థితి. ఒకసారి చూసుకునేది ఉంటే ఇద్దరు బలబలగాలు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి 2 సార్లుగా ఎంపీగా గెలిపొందడం జరిగింది. ఆయనకు ఒక బలం ఏంటంటే రాజకీయ వారసుడు, రాజకీయ కుటుంబం ఉన్న నేపథ్యం. అలా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్వయాన
మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను కూడా ఓడించడం జరిగింది. దీంతో అతనికి మంచి పేరు రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే ఆయనకు ప్రధాని మోదీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా దగ్గర మంచి గుర్తింపు ఉంది. లాయలిస్ట్ గా పార్టీకి పనిచేసే మంచి రికగ్నిషన్ ఉన్నప్పుడు ఇతను కూడా అధ్యక్ష పదవి వస్తుందని ఒక ఆశాభావత వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా దూకుడుగా ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలపై ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల తరపున పోరాడే నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఇది బలహీనతల విషయానికి వచ్చేది ఉంటే మాత్రం ఆయన నేపథ్యం కాంగ్రెస్ వాళ్ళ కుటుంబ నేపథ్యం, ఇది ఒక మైనస్ పాయింట్ గా చెప్పచ్చు. దూకుడు నేపథ్యం అనేది అన్నిసార్లు పనిచేయదు. ఎందుకంటే ఆచి చూసి అడుగులు వేస్తేనే, ఇప్పుడు ఆషామాషి పదవి కాదు కదా అధ్యక్ష పదవి అంటే, అన్ని విధాలుగా చూసుకొని ముందుకు సాగాలి కాబట్టి కొంచెం ఇది మైనస్ గా ఉండవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఈటెల రాజేందర్ చాలా కీలకమైన వ్యక్తి. ఈటెల రాజేందర్ మొదటి నుంచి లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. అనంతరం ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక రెండో స్థాయి మాజీ సీఎం కేసీఆర్ తర్వాత అంతటి పేరు సంపాదించిన వ్యక్తి ఎవరన్నారంటే ఈటెల రాజేందర్. అనివార్య కారణాల వల్ల ఆయన బయటికి రావడం జరిగింది. దాంతో పాటు ఆయన అనంతరం బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ పార్టీలో చేరినప్పుడు కూడా ఆయనకు బీజేపీ అధిష్టానం కూడా ఆయనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇదేమో కావచ్చు మరి. రెండు 2014 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ సపరేట్ గా క్యాడర్ కానీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి అన్ని పార్టీలతోటి. ఇది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీలతోటి మంచి సంబంధాలు ఉన్న వ్యక్తిగా గుర్తింపు ఉంది. సో ఇది ఒక ఆయన ప్లస్ పాయింట్ కావచ్చు. అదేవిధంగా రెండోసారి మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా పనిచేసిన అనుభవం ఉంది. అన్ని విధాలుగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలలో ఆయనకు ఒక సొంతంగా ఒక క్యాడర్ తో పాటు మంచి పరిచయాలు ఉన్న నాయకుడిగా ఒక ముద్ర ఉంది కాబట్టి, సో ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి. అదేవిధంగా చూసుకుంటే ఆయనకు మైనస్లు ముఖ్యంగా ఆయన లెఫ్ట్ భావజాలం నుంచి బీజేపీ రావడం జరిగింది కాబట్టి ఆర్ఎస్ఎస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్ ఓరియంటెడ్ క్యాండిడేట్లను ఆర్ఎస్ఎస్ దాదాపు యాక్సెప్ట్ చేయదు. కాకపోతే ఎందుకంటే 2028-29 యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా 4 ఎంపీ స్థానాలు, 7 ఎమ్మెల్యే స్థానాలు, అదే విధంగా 2 ఎమ్మెల్సీలు, టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఇప్పటికీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ దక్షిణ తెలంగాణ వైపు కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్లి ఖచ్చితంగా అక్కడ పాగా వేసి అధికారమే లక్ష్యంగా ఉండాలంటే ఖచ్చితంగా బలమైన నాయకుడు కావాలి. దానికి సంబంధించిన లీడర్లు కూడా ఎంపిక చేసే విధానంలో కసరత్తు అయితే మొదలైంది బీజేపీ అధిష్టానం. ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. దాదాపు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిటీలో మొత్తం మీద చూసుకుంటే ముదిరాజ్, తర్వాత గౌడ్, యాదవుల తర్వాత మున్నూరు కాపు 4వ స్థానాలు ఉన్నది. అదే విధంగా చూసుకున్నది ఉంటే ఈటెల రాజేందర్ కమ్యూనిటీ, ముదిరాజ్ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద కమ్యూనిటీ ఏదైనా ఉందంటే ముదిరాజ్ కమ్యూనిటీ కనుక ఒకవేళ కనుక ఈటెల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్షుని పదవిస్తే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కూడా ముదిరాజులు ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయనకున్న ఫేత్ తోని కూడా చాలా మంది ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కానీ ఆశావాహులు కొంతమంది గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి టికెట్ రాని వాళ్ళు కూడా ఆయనకు టచ్ లో ఉన్నారు. వాళ్ళని కనుక ఒకవేళ అధ్యక్షులు పదవిస్తే పార్టీ బలోపేతానికి వాళ్ళను బీజేపీ పార్టీలకు ఆహ్వానించడం జరుగుతుంది. పార్టీ క్షేత్రస్థాయిలో బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూసుకున్నది ఉంటే ఈ జూలై 1న వెలువడబోతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇద్దరు బలాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కాస్త ఈటెల రాజేందర్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టయితే అందుతున్న మనకు సమాచారం.